అనంతపురం పట్టణం అనంతంగా విస్తరిస్తూనే ఉంది. కానీ అందుకు తగ్గ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అనేక రకముల సదుపాయాలు కల్పించడంలో నగరపాలక సంస్థ విఫలమైందనే చెప్పాలి. దశాబ్దాలుగా పార్టీలు మారినా, నాయకులు మారినా, పట్టణ ప్రజల బ్రతుకులు మాత్రం మురికి కాలవల రోడ్లపైన, ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్న వ్యాపార సంస్థలకు సంబంధించిన బిల్డింగులు కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్కడా నిబంధనలు పాటించలేదు. అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతి దానికి రాజకీయ జోక్యం. అధికారులు మాత్రం ఏం చేస్తారు? ప్రశ్నించే మీడియా సైతం కబంధ హస్తాల్లో చిక్కుకుందనే చెప్పాలి. ఇందాక ఒక పెద్దాయన హాస్పిటల్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ బయో మెడికల్ వేస్ట్ వేశారు. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ను పిలిచి దండించారు. ఇక నుండి అలా జరగకుండా చూస్తాను అన్నారు నాతో. చాలా సంతోషం వేసింది. ఆ తర్వాత ఆ పెద్దాయన ఇలా అన్నారు, నువ్వొక్కడు ఇలా అవగాహన కల్పిస్తూ న్యూస్ పెడుతూ ఎంత పోరాడినా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు ఎవరు మారరు, ఎలాంటి మార్పు రాదు, నీ ఇష్టం అన్నట్లుగా నాకు జ్ఞానోదయం చేయబోయారు. అది నిజమే. అయితే ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎలా? ధైర్యం చేసి ముందడుగు వేయాలి కదా. నా ఒక్కడికి 100 మందిని తోడు చేస్తాననే నమ్మకం నాకుంది. నేను చేస్తున్నది మంచి పని. ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. చేసే పనిలో నాకు సంతృప్తి ఉంది. ఎవరెన్ని అనుకున్నా ముందడుగు వేస్తాను అని నా మనసులో అనుకొని పెద్దాయనకు థ్యాంక్స్ చెప్పి వచ్చాను. సాయినగర్లో ఎక్కడ చూసినా ట్రాఫిక్ కష్టాలు, అధ్వాన్నంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, నిబంధనలు పాటించని హాస్పిటల్స్, హాస్టల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, బ్లడ్ బ్యాంకులు, వ్యాపార సంస్థలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. ఈ హాస్పిటల్స్ నుంచి వచ్చే మురికి నీరు డైరెక్ట్గా కాలువలోకి వదలకూడదు. వాటి వల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అవన్నీ డాక్టర్స్కు, అధికారులకు తెలుసు. అయినా పట్టించుకోరు. ఎస్టీపీలు ఉండవు. ఫైర్ సేఫ్టీ ఉన్నా పనిచేయవు. బయోమెడికల్ సర్టిఫికెట్ ఉంటుంది కానీ ఆచరించరు. ప్రతి చెత్త చెదారంతో పాటు బయోమెడికల్ వేస్ట్ మున్సిపాలిటీ డంప్ యార్డ్ లేకపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మారని హాస్పిటల్స్ యాజమానులు, ఎన్నిసార్లు న్యూసులు పెట్టినా స్పందించని అధికారులు. అయినా ముందడుగు వేస్తూ నేను సైతం సమాజం కోసం అంటూ పాటుపడుతున్నా. ఏదో ఒకరోజు మార్పు రాకుండా పోతుందా అని చిరు ప్రయత్నం చేస్తున్నా.